అండోయ్ బాగున్నారా? ఒక కప్పు శనగపప్పు తీసుకోండి. శనగపప్పు తీసుకొని శుభ్రంగా కడిగేసి కుక్కర్‌లో ఏసేయండి. నెక్స్ట్ ఒక చిప్ప అయితే కొబ్బరి కూర కూరేసుకొని మిక్సీలో ఏసేసుకొని దాంట్లో ఏసేసి శుభ్రంగా విజిల్స్ పెట్టేయండి. కొద్దిగా పసుపేసేసి ఇంతకీ ఏం కూర చేస్తున్నానా ఏంటి అనుకుంటున్నారా? శనగపప్పు, కొబ్బరికాయ మసాలా కర్రీ అండి. చాలా సూపర్‌గా ఉంటదండి. 3 విజిల్స్ రావాలండి. మన శనగపప్పు అనేది బాగా ఉడికిపోవాలనమాట. తర్వాత దీనికి ఎలా చేసుకోవాలి ఏటి అనేది ఎళ్ళిపోదాం ముందుకి. ఓ బాండీ పెట్టేసుకొని, తగినంత నూనె పోసుకొని, కూరకు సరిపడా నూనె పోసుకొని, ఆవాలు, జీలకర్ర ఏసేసుకొని, నెక్స్ట్ నేను ఇంకేమెయనండి. ఆవాలు, జీలకర్ర ఏసిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలైతే ఏసేసుకోవాలి బాగానే. చాలా బావుంటదండి కర్రీ ఇది. మసాలా ఫ్లేవర్ తోటి సూపర్‌గా ఉంటదనమాట కలుపుకోవడానికి. చక్కగా ఎర్రగా దోరగా ఏగిపోవాలండి ఉల్లిపాయ ముక్కలు. తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలేసేసుకొని దాంట్లోని రెండో, మూడో ఏసేసుకోండి మీకు కారానికి సరిపడా. కొద్దిగా కారం కూడా ఏస్తాం కాబట్టి పచ్చిమిరపకాయలో ఒకటి కారం ఉంటది. ఒకటి కారం తక్కువుంటది. కాబట్టి దాన్ని చూసుకొని ఏసుకోండి. ఉప్పు, కూరకు సరిపడా ఉప్పు ముందే ఉల్లిపాయల్లో ఏసేసుకుంటే ఉల్లిపాయలనేవి బాగా మగ్గిపోతాయని మనందరికీ తెలిసిన విషయమే కదండీ! సరేనండి. ఇవన్నీ ఏగిపోయిన తర్వాత 2 పచ్చిమిరపకాయలయితే ఏసేసానండి కట్ చేసేసి పొడుగ్గాని. ఏ కూరగాయలు లేనప్పుడు ఒక కొబ్బరి చిప్ప, శనగపప్పుతోటి ఇలా కర్రీ చేసి పెట్టేయండి. భలే ఉంటది టేస్ట్ గాని. చాలా బావుంటదండి. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఏసేసుకోవాలండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయిపోయిన తర్వాత 3 లవంగాలయితే తీసేసుకొని, మెత్తగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. కొంచెం గరం మసాలా కూడా అండి. ఎంత ఎయక్కర్లేదండి గరం మసాలా ఒక హాఫ్ స్పూను. లవంగాలయితే కంపల్సరీ ఎయ్యాలండి. శనగపప్పు కూరకి లవంగాలు ఏసుకుంటే ఫ్లేవర్ బావుంటదనమాట. లవంగాలు 3 చితక్కొట్టి పక్కన పెట్టుకున్నదేని గరం మసాలా ఏసేసానండి. శుభ్రంగా కలిపేద్దాం. ఇలాగా బాగా మగ్గిపోయిన తర్వాత ఆల్రెడీ మనం ఉడకబెట్టేసుకున్నాం కదండీ! కొబ్బరిని, శనగపప్పు అదేసేసేయండి. ఏసేసి బాగా కలిపేసి అటు, ఇటు, ఇటు, అటు మిక్స్ చేసేసుకొని, సిమ్‌లో పెట్టేసుకొని కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర అయితే ఏసేసానండి. కలిపేసుకోండి. ఉన్న తేమంతా పోయేల వరకు ఏసేసుకోండి. పొడి పొడిలాడుతా బావుంటదండి. కొద్దిగా నిమ్మకాయ పిండేసుకొని ఉట్టుగా కూడా తినేయొచ్చు. అన్నంలోకి కూడా బావుంటది. ఇంక నీళ్లు గట్టా ఏం పొయ్యక్కర్లేదులెండి సరిపోద్ది. ఒకవేళ బాగాని కర్రీలాగా గుజ్జుగా కావాలంటే ఓ పిసరు నీళ్లు పోసుకొని కొద్దిగా మెత్తగా చేసుకుంటే గుజ్జులా వస్తది. నేను ఇలా పొడి పొడిగా చేశానండి. సిమ్‌లో పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చేయాలి. ఎందుకంటే మసాలా అంతా కూరకు పట్టేయాలి కదండీ! అందుకోసం. ఒక 5 నిమిషాలు అయిపోయిన తర్వాత తీసేద్దామండి. అయిపోయిందండి మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. గుమగుమలాడిపోతుందండి ఇల్లంతానే. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. ఆ వీడియోలు చూస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలండి.